కర్ణాటకలో తోవెన్కెరే అనే ఒక విలేజ్ ఉంటుంది. సిటీ కల్చర్ కి చాలా దూరంగా ఉండే ఈ విలేజ్ లో పక్కా విలేజ్ స్టైల్ దాబా ఫుడ్ తిందామని ఫిక్స్ అయిపోయాం. ఇంకా లేట్ చేయకుండా బండి మనే ఫ్యామిలీ దాబాకి అయితే వచ్చేసాము. బండి అంటే ఇక్కడ ఎద్దుల బండిని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మనే అంటే ఇల్లు అని అర్థం. పేరుకు తగ్గట్టుగానే బయట లోపల మాస్ లుక్ తో అదిరిపోతుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. క్లీన్ గా కడిగిన 2 ప్లేట్లు అలాగే ఫ్రెష్ గా తరిగిన సలాడ్ అయితే మా ముందు పెట్టాడు. కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన మసాలా పాపడ్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. ఫ్రెష్ వెజిటేబుల్స్ అలాగే నమ్కీన్ దీని మీద టాపింగ్ చేసి ఇస్తారు. సిటీస్ లో 100 నుండి 150 రూపాయలు ఉండి మసాలా పాపడ్ ఇక్కడ మాత్రం 50 రూపాయలే. కాస్ట్ తక్కువే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పాపడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక ఎగ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ దాబాలో యాక్చువల్ గా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. సమ్మర్ ఎఫెక్ట్ కదా ఎందుకని చెప్పి చికెన్ అవాయిడ్ చేసాము. ఎగ్ రైస్ అయితే చాలా బాగుంది. దాంతో పాటు గ్రేవీ కలుపుకుని తింటే ఇంకా బాగుంది. ఎగ్ రైస్ తినే గ్యాప్ లోనే ఒక దాల్ రైస్ అలాగే ఒక మసాలా ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఈ దాల్ రైస్ లో మంచిగా నెయ్యి వేస్తారు. దాంతో పాటుగా మనకి కాజు కిస్మిస్ కూడా వేస్తారు ఫ్లేవర్ కోసం అని చెప్పి. దాల్ రైస్ లో కాంబినేషన్ కింద మసాలా పాపడ్ అలాగే మసాలా ఆమ్లెట్ అయితే ప్లేట్ లో వేసుకున్నాను. ఫస్ట్ అయితే ప్లెయిన్ దాల్ రైస్ తిన్నాను. చాలా బాగుంది. కాకపోతే కొంచెం వేడిగా ఉంది, ఉదుకుని తినాల్సింది. తర్వాత మసాలా ఆమ్లెట్ అలాగే మసాలా పాపడ్ తో కలిపి దాల్ రైస్ తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. తినేసిన తర్వాత బిల్లు చూస్తే 270 రూపాయలు మాత్రమే అయింది. మేము తినడానికి వర్తో కాదో కింద కామెంట్ చేయండి.